నమస్తే వెల్కమ్ టు బి న్యూస్ ముందుగా హెడ్లైన్స్ ఇంటర్లో మంత్రి నారా లోకేష్ తీసుకొచ్చిన సంస్కరణల వల్లే ఉత్తమ ఫలితాలు వచ్చాయన్న మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు వెల్లడి ఇంటర్ బైపీఎస్ లో స్టేట్ ఫస్ట్ వచ్చిన విద్యార్థిని బుఖ్య హరిణిని వారి తల్లిదండ్రులను సత్కరించిన దేవినేని ఉమా ప్రతి ఒక్కరిని ప్రోత్సహించి కూటమి ప్రభుత్వం అండగా నిలుస్తుందని వ్యాఖ్య గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో రాష్ట్రంలో విధ్వంసకర పాలన సాగిందన్న ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ఆరోపణ ఎంపీ నిధులు కేటాయించినా కూడా రాజకీయ కారణాలతో రోడ్ల నిర్మాణం నిలిపివేసిన చరిత్ర జగన్మోహన్ రెడ్డిదని విమర్శ ప్రపంచ శాంతి కోసం రన్ ఫర్ జీసస్ కార్యక్రమాన్ని నగరంలో నిర్వహిస్తున్నామన్న క్రైస్తవ సంఘాలు వెల్లడి రన్ ఫర్ జీసస్ కార్యక్రమంలో అన్ని క్రైస్తవ సంఘాలు పాల్గొంటాయని ప్రకటన ఇంటర్లో మంత్రి నారా లోకేష్ తీసుకొచ్చిన సంస్కరణల వల్లే ఉత్తమ ఫలితాలు వచ్చాయని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. పేద విద్యార్థులకు అండగా ఉంటే ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారని అన్నారు. ప్రతి ఒక్కరిని ప్రోత్సహించి కూటమి ప్రభుత్వం అండగా నిలుస్తుందని వారు వెల్లడించారు. మైలవరం మండలం వెదురుబీడు విద్యార్థిని బుఖ్య హరిని వారి యొక్క తల్లిదండ్రులను గొల్లపూడి కార్యాలయంలో దేవినేని ఉమా శాల్వతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేసిన అనంతరం వారు మాట్లాడుతూ పేదరికం వల్ల విద్యార్థులు చదువుకు దూరం కాకూడదని ప్రైవేట్ పాఠశాలలు కాలేజీలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు కాలేజీలను తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించినట్లుగా గుర్తు చేశారు. జూనియర్ కాలేజీల విషయానికి వస్తే వైసీపీ ప్రభుత్వంలో మధ్యాహ్న భోజన పథకాన్ని రద్దు చేశారంటూ ఆయన ఆరోపించారు. మంత్రిగా నారా లోకేష్ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇంటర్ విద్యలో అనేక సంస్కరణలు తీసుకొచ్చారని అన్నారు. టెక్స్ట్ నోట్ పుస్తకాలు అందజేయడంతో పాటు మధ్యాహ్న భోజన పథకాన్ని పునరుద్ధరించారని తెలిపారు. ప్రిన్సిపల్స్ కు ప్రమోషన్స్ ఇచ్చారని తెలిపారు. ఇంకా చేయవలసినవి ఉన్నాయని విద్యాశాఖలో జూన్ నాటికే సంస్కరణలు పూర్తి చేసిన అనంతరం లెర్నింగ్ అవుట్కమ్స్ పై కూటమి ప్రభుత్వం దృష్టి పెడుతున్నట్లుగా వివరించారు. హైస్కూల్ ప్లస్ లో బైపీఎస్ లో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ 1000 మార్కులకు 978 మార్కులు వచ్చినటువంటి హరిని వారి తల్లిదండ్రులకు ఈ సందర్భంగా ఆయన శుభాకాంక్షలు తెలియజేశారు. అత్యధిక మార్కులు సాధించడానికి ఉపాధ్యాయులు చాలా మద్దతు ఇచ్చారు. పుస్తకాలు కూడా అందజేశారు. మంత్రి నారా లోకేష్ చేతుల మీదుగా సన్మానం పొందుతానని కలలో కూడా ఊహించలేదని హరిని దేవినేని ఉమాతో అన్నారు. గైకాలజిస్ట్ కావాలనేది తన లక్ష్యమని ఆమె తెలిపారు. గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో రాష్ట్రంలో విధ్వంసకర పాలన సాగిందని విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ఆరోపించారు. 5వ డివిజన్ ఎల్ఐసి కాలనీలో రోడ్ల నిర్మాణానికి ఎంపీ కనకమెడ్ల రవీంద్ర నిధులు కేటాయిస్తే వాటిని నిర్వీర్యం చేస్తారని మండిపడ్డారు. విజయవాడ తూర్పు నియోజకవర్గం 5వ డివిజన్ ఎల్ఐసి కాలనీ క్రీస్తురాజపురం ఏరియాలలో ప్రజా సమస్యలపై ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పర్యటించారు. అనంతరం రోడ్డు నిర్మాణ పనులకు కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ రాజకీయాలకు అతీతంగా ప్రజలకు మౌలిక వసతులు కల్పించవలసిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంటుందన్నారు. కాలనీలో రోడ్డు నిర్మాణాలను వైసీపీ హయాంలో విస్మరించడంతో ప్రజలు ఇబ్బందులు పడిన పరిస్థితులు ఏర్పడ్డాయన్నారు. ఎంపీ నిధులు కేటాయించిన రాజకీయ కారణాలతో రోడ్ల నిర్మాణం నిలిపివేశారన్న చరిత్ర జగన్మోహన్ రెడ్డిదని విమర్శించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 10 నెలల్లోనే తూర్పు నియోజకవర్గంలో ఎంతో అభివృద్ధి జరిగిందని అన్నారు. అదే పాపం ఇప్పటికీ మందుల మీద పోతున్నాడు. ఏమైనా 10 నెలల కాలంలో అనేకమైన రోడ్లకి విజయవాడ నగరంలో మన విజయవాడ తూర్పు నియోజకవర్గంలో ప్రత్యేకంగా శంకుస్థాపనలు చాలా రోడ్లు పూర్తి చేసుకోవడం కూడా జరిగింది. ఇవాళ ఎల్ఐసి కాలనీ 5వ డివిజన్ ఎల్ఐసి కాలనీలో ప్రత్యేకంగా ఈ రోడ్డుకు ఒక ప్రత్యేకత ఉంది. గతంలో కనకమేళ్ల రవీంద్ర గారు రాజ్యసభ సభ్యుడిగా ఆయనకున్న అవకాశాలని ఇక్కడ 2 రోడ్లకు డబ్బులు ఇవ్వడం జరిగింది. ఎంపీ గారి నిధులు అంటే అవి జస్ట్ కలెక్ట్గా చెక్కు రాసి ఇచ్చేయటమే. మన స్టేట్ గవర్నమెంట్ లాగా లేకపోతే మిగతా చోట్లలాగా పనులు చేసి ఎప్పుడో డబ్బులు రావటం కాదు. వర్క్ పూర్తయిన వెంటనే డబ్బులు వస్తాయి. కాంట్రాక్టులు కూడా ఉత్సాహంగా ముందుకు వస్తారు. అలాంటి రోడ్లని ఆయన ఇచ్చిన నిధుల్ని దుర్వినియోగపరిచారు తప్ప గత ప్రభుత్వం అది తెలుగుదేశం పార్టీ ఎంపీ గారు ఇచ్చారని చెప్పి ఈ రోడ్డు తెలుగుదేశం వాళ్ళదని చెప్పి రోడ్లు ఆపిన పరిస్థితి ఎంత దురదృష్టకరమైన మనస్తత్వాలు ఆ రోజునున్న నాయకులది, వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు మనం అర్థం చేసుకోవాలి. ఇవాళ రోడ్డు పబ్లిక్ కోసం మనం రేపు ఓటు కావాలన్నా పబ్లిక్ని అడగాల. ఇవాళ కేవలం ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఉండారు లేదా ఇంకో పార్టీ ఉండారని చెప్పి ఎంపీ గారి నిధులను సైతం అడ్డుకున్న అది రాక్షస మనస్తత్వం
ఇక్కడే కాదు రాష్ట్రం అంతా కూడా అలాంటి మనస్తత్వాలు, ఒక రాక్షస ఆనందం పొందిన మనస్తత్వాలు చూసాం. అందుకే కన్నీ విని ఎరగని రీతిలో కనీసం ప్రతిపక్ష హోదా కూడా పొందలేని విధంగా పరాజయం పాలవటం జరిగింది. ఇవాళ ప్రతిపక్షం అది ప్రజలిచ్చే ప్రతిపక్షం, అంతేగాని ప్రతిపక్ష నాయకుడు ప్రతివాడు ప్రతిపక్ష నాయకుడు అయిపోడు. ఆయన ఈరోజు 5వ డివిజన్ ఎల్ఐసి కాలనీ 3-4 రోడ్ల శంకుస్థాపన కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ గద్దె రామ్మోహన్ రావు గారికి 5వ డివిజన్ తెలుగుదేశం పార్టీ తరఫున ప్రత్యేక కృతజ్ఞత తెలియజేస్తున్నాం. ఎందుకంటే నిరంతరం ప్రజల్లో ఉంటూ ప్రజలకు ఏది అవసరమో దానికోసం ప్రజల అవసరాలను తీర్చడమే మాత్రమే కాదు, మౌలిక వసతులు సౌకర్యాలు కల్పించడంలో ఆయనే సాటని నిరూపిస్తున్నారు. ప్రతినిత్యం కొండ ప్రాంతం అనక కాలనీలు అనక ఎక్కడ రోడ్లు అవసరమైనా, నీరు అవసరమైనా, వెలుగులు విద్యుత్ దీపాలు అవసరమైనా కూడా వాటి కోసం నిరంతరం కృషి చేస్తున్నారు. అదేవిధంగా మా పార్టీ తరఫున కూడా మమ్మల్ని అందరినీ కూడా అన్నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజా సమస్యల మీద అన్నిత్యం పనిచేయాలని మాకు దిశానిర్దేశం చేస్తున్న నాయకులు గౌరవ శాసనసభ్యులు శ్రీ గద్దె రామ్మోహన్ రావు గారు. వారి యొక్క సేవా నిరతకి ప్రజలు ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి చేసిన దుశ్చర్యలకు గుణపాఠంగా అఖండమైన మెజార్టీ ఇచ్చి ఈ రోజున ప్రజలు మంచి ప్రజానాయకుడిగా ప్రజల యొక్క హృదయాల్లో చిరస్థిరమైన స్థానాన్ని సంపాదించుకున్నారని నిరూపిస్తూ మంచి అఖండమైన 50,000 మెజార్టీ ఇచ్చారు. దానికి తగ్గట్టుగానే వారు ఆ మెజార్టీ వచ్చింది మేము గెలిచామనో, లేదంటే అధికారం ఉందనో, అలసత్వం కానీ, లేదంటే ప్రజల సమస్యల విషయంలో ఏమాత్రం కూడా అలక్ష్యం లేకుండా, గత పాలకులలా కాకుండా అనునిత్యం తెల్లవారుజామున మొదలుకొని రాత్రి పొద్దుపోయే వరకు కూడా ప్రజలతోనే ఉంటూ ప్రజా సమస్యల మీద పనిచేస్తున్నటువంటి ఇటువంటి నాయకుడు మన అందరి యొక్క ప్రజాప్రతినిధిగా ఉండటం మన తూర్పు నియోజకవర్గానికి, ముఖ్యంగా 5వ డివిజన్ తెలుగుదేశం పార్టీ 5వ డివిజన్ ప్రజలందరికీ కూడా. ఆంధ్రప్రదేశ్ క్రైస్తవ ఐక్యవేదిక ఆధ్వర్యంలో గుడ్ ఫ్రైడేను పురస్కరించుకుని ఈ నెల 19వ తేదీన రన్ ఫర్ జీసస్ కార్యక్రమాన్ని విజయవాడ బంద్ రోడ్ నుండి మొగల్రాజ్పురం వరకు నిర్వహిస్తామని క్రైస్తవ పెద్దలు తెలిపారు. ఈ మేరకు గురువారం గాంధీనగర్ ప్రెస్ క్లబ్ నందు ఆంధ్రప్రదేశ్ క్రైస్తవ ఐక్యవేదిక ఆధ్వర్యంలో క్రైస్తవ పెద్దలు విలేకరుల సమావేశం జరిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యేసుక్రీస్తు పునరుద్ధరణ గురించి మానవాళికి తెలియజేయాలని కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. విజయవాడ నగరంతో పాటు రాష్ట్రం మొత్తం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. ఈ రన్ ఫర్ జీసస్ లో అన్ని క్రైస్తవ సంఘాలు పాల్గొంటారని తెలియజేశారు. గుడ్ ఫ్రైడే నాడు యేసు ప్రభు మరణించిన తర్వాత తిరిగి 3వ రోజున పునరుద్ధరణ జరిగి ప్రపంచ శాంతి నెలకొల్పారని చెప్పారు. Run for Jesus! Run for Jesus! Run for Jesus! పరిగెడదాం యేసు కొరకు పరిగెడదాం పరిగెడదాం యేసు కొరకు పరిగెడదాం Run for Jesus! Run for Jesus! పాల్గొనబోతూ ఉన్నారు. అందరూ ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా రన్ ఫర్ జీసస్ కార్యక్రమం ఆంధ్రప్రదేశ్లోని క్యాపిటల్ సిటీ అయినటువంటి విజయవాడలో యావత్ ప్రపంచానికే తెలిసిన విషయమే. దాన్ని పురస్కరించుకొని క్రైస్తవులే కాకుండా క్రైస్తవ ఇతరులు, హిందువులు, ముస్లింస్ అందరూ కూడా ఈ రన్ ఫర్ జీసస్ కార్యక్రమాన్ని ఒక రన్ గా తీసి యేసుక్రీస్తు తెలియని వాళ్ళకి ఎవరో ఈ యేసుక్రీస్తు చనిపోయి 3వ రోజు లెగటం ఏమిటి అనే ఆశ్చర్యకరమైన విషయాన్ని యావత్ ప్రజల ముందు పెడతం కోసం విజయవాడ పట్టణంలో రన్ ఫర్ జీసస్ అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా నిర్మలా కాన్వెంట్ దగ్గర ఉన్న చర్చి దగ్గర నుండి స్టేట్ గెస్ట్ హౌస్ దగ్గర ఉన్న సిఎస్ఐ చర్చి వరకు, ఆర్సిఎం చర్చి టు సిఎస్ఐ చర్చి వరకు రన్ ఫర్ జీసస్ కార్యక్రమం జరుగుతుంది. దాంట్లో భాగంగా క్రైస్తవ ఇతరులు ఎవరైనా సరే పాల్గొనే అవకాశం ఉంది. యేసుక్రీస్తు ఎవరనే తెలుసుకునే అవకాశం ఉంది. ఈ చక్కటి అవకాశాన్ని ప్రజలందరూ కూడా పాల్గొని నిజమైన యేసుక్రీస్తు ఎలాంటి వాడు ఏంటి అనేది తెలుసుకొని చెడును వదిలివేసి దొంగతనాలను, వ్యభిచారాలన్నీ, నరహత్యలను వదిలిపెట్టి యేసుక్రీస్తు మార్గాన్ని
దైవం మానవ రూపంలో వస్తే ఎలా ఉంటుందో చూడాలంటే మన యేసుక్రీస్తు వారిని చూడొచ్చు. దేవదేవుడు మానవ రూపం ధరించి ఈ లోకానికి వచ్చి ఆయన ఒక మాదిరిగా జీవించి సర్వమానవాళి కొరకు ఆయన మరణించారు. అదేవిధంగా మూడో రోజున పునరుద్ధానుడై తిరిగి లేచాడు. ఆ కార్యక్రమాన్ని పురస్కరించుకుని రేపు 19వ తారీఖున రన్ ఫర్ జీసస్ అనే కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమం మన బెంచ్ సర్కిల్ ఆర్సిఎం కెథడ్రల్ నుంచి 5వ నెంబర్ రూట్ లో సిఎస్ఐ బసిలికా వరకు జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా ఇది జరుగుతూ ఉంది. అందులో భాగంగా విజయవాడలో అన్ని క్రైస్తవ సంఘాలు ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తూ ఉన్నాయి. ముఖ్యంగా బాప్టిస్ట్ సంఘాలు, ఆర్సిఎం సంఘాలు, సిఎస్ఐ ఏవైతే ఉన్నాయో యేసుక్రీస్తు పునరుద్ధానాన్ని పురస్కరించుకుని ఆయన యొక్క మరణాన్ని పునరుద్ధానాన్ని ప్రకటించే విధంగా ప్రతి ఒక్క క్రైస్తవుడు సమాజాన్ని మేల్కొల్పే విధంగా ఆయన ఏదైతే ప్రబోధనలు ఉన్నాయో శాంతి, సమాధానం, సౌభ్రాతృత్వం ఈ మానవాళికి నేటి ప్రజల కొరకు నిరంతరం కృషి చేస్తున్న మహానేత మాజీ మంత్రి దేవినేని నెహ్రూ అని డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గా కొనియాడారు. ప్రజానికానికి అనేక సేవలందించి నెహ్రూ తమకు ఆదర్శంగా నిలిచారని అన్నారు. దేవినేని నెహ్రూ అడుగుజాడలో నడుస్తూ దేవినేని అవినాష్ అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని, అవినాష్ కూడా రాజకీయాల్లో నెహ్రూ అంత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. మాజీ మంత్రి దేవినేని నెహ్రూ వర్ధంతి సందర్భంగా విజయవాడ తూర్పు నియోజకవర్గంలోని 15వ డివిజన్లో దేవినేని నెహ్రూ వర్ధంతి కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో దేవినేని నెహ్రూని స్మరించుకుంటూ నిరుపేదలైన మహిళలకు డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గా పాల్గొని చీరలు పంపిణీ చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ మాజీ మంత్రి దేవినేని నెహ్రూ వర్ధంతి సందర్భంగా నగర వ్యాప్తంగా ఆయనను స్మరించుకుంటూ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు. దేవినేని నెహ్రూ వర్ధంతి సందర్భంగా వైసీపీ శ్రేణులు నెహ్రూ అభిమానులతో కలిసి నివాళులు అర్పించామని తెలిపారు. దేవినేని నెహ్రూ చనిపోయి 8 సంవత్సరాలు అయినా అందరి గుండెలో ఇంకా బ్రతికే ఉన్నారన్నారు. 5 సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి మంత్రిగా ప్రజలకు సేవలందించారని అన్నారు. ఆయన అడుగుజాల్లో నడిచిన వారు ఎంతో మంది నేడు ఉన్నత స్థాయిలో ఉన్నారని, ఎమ్మెల్యేలు, మంత్రులుగా ఎదిగారని అన్నారు. దేవినేని నెహ్రూ అడుగుజాడలో నడుస్తూ దేవినేని అవినాష్ అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని, అవినాష్ కూడా రాజకీయాల్లో నెహ్రూ అంత స్థాయికి ఎదగాలని ఆమె ఆకాంక్షించారు. దేవినేని నెహ్రూ గారి 8వ వర్ధంతి సందర్భంగా ఆయనకి ఘన నివాళులు అర్పించుకుంటూ 15వ డివిజన్లోని రామలింగేశ్వర పడవల సెంటర్ దగ్గర మరి సుమారు ఒక 300 మందికి చీరల పంపిణీ కార్యక్రమానికి మరి మా యొక్క తూర్పు నియోజకవర్గ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులైన శ్రీ దేవినేని అవినాష్ గారి యొక్క నాయకత్వంలో మరి పెద్దలు కడియాల బుచ్చిబాబు గారు, మరియు మాజీ డిప్యూటీ మేయర్ ఆల చెల్లారావు గారు, మరి 15వ డివిజన్ అన్నదమ్ములు అందరం కూడా కలిసి ఈ యొక్క కార్యక్రమం చేయడం జరిగింది. ఇక్కడే కాదు, తూర్పు నియోజకవర్గంలో ప్రతి డివిజన్లో కూడా చీరల కార్యక్రమం, పళ్ళ కార్యక్రమం, అన్నదానాలు, ఎన్నో కార్యక్రమాలు ఈరోజు మరి ఆయనకి ఘన నివాళులు అర్పించుకుంటూ ఈరోజు ఆయన స్మరించుకుంటూ చేయడం జరిగింది. కృష్ణా జిల్లాలో 5 సార్లు ఎమ్మెల్యేగా మరి మంత్రివర్యులుగా చేసిన మరి దేవినేని నెహ్రూ గారి గురించి ప్రత్యేకంగా మనం చెప్పుకోవాల్సిన అదొక బ్రాండ్గా ఫీల్ అయ్యే రోజు ఇప్పటికీ కూడా చిరస్థాయిగా ఉండిపోయే నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది నెహ్రూ గారు. మరి రాజకీయాల్లో మాకు ఆరంగేట్రం చేయడానికి పెద్దలు నెహ్రూ గారి పుణ్యం అంటూ మా నాన్నగారు అప్పట్లో రావడం జరిగింది. మరలా ఆ యొక్క పేరుతోనే ఈరోజు నేను కార్పొరేటర్గా, డిప్యూటీ మేయర్గా ఉన్నానంటే కేవలం నెహ్రూ గారి యొక్క ఫ్యామిలీ మెంబర్స్గా మా అందరినీ కూడా ఈ ఫాలోవర్స్ ఇప్పటికీ చూస్తున్నారు అంటే దానికి అందరికీ కూడా ప్రత్యేకంగా మరి ఆయన్ని యొక్క స్మరించుకుంటూ పేద ప్రజల గుండె చప్పుడు దేవినేని నెహ్రూ అని వైసీపీ ఎమ్మెల్సీ మోడిదొక్క అరుణ్ కుమార్ అన్నారు. ప్రజలకు ఏ ఇబ్బంది వచ్చిన క్షణాల్లో అక్కడ ఉండేవారని గుర్తు చేశారు. దేవినేని నెహ్రూ ఎన్టీఆర్ అడుగుజాడల్లో నడుస్తూ ప్రజలకు సేవ చేస్తారని, నెహ్రూ కన్న కళలను దేవినేని అవినాష్ సాకారం చేస్తారని అన్నారు. దేవినేని నెహ్రూ వర్ధంతి సందర్భంగా ఎగ్జిక్యూటివ్ క్లబ్ దగ్గర ఉన్న నెహ్రూ విగ్రహం వద్ద
ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్, దేవినేని అవినాష్, కార్పొరేటర్లు, వైసీపీ శ్రేణులతో కలిసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మొండితోక అరుణ్ కుమార్ మాట్లాడుతూ పేద ప్రజల గుండె చప్పుడు దేవినేని నెహ్రూ అని, ఆయన వర్ధంతి కార్యక్రమాలు హాజరైతే ఆయనపై ప్రజలకు ఉన్న అభిమానం అర్థమవుతుందన్నారు. ప్రజలకు ఏ ఇబ్బంది వచ్చిన క్షణాలు అక్కడ ఉండేవారని, ఆయనపై ప్రజలకు ఉన్న నమ్మకం అలాంటిదని అన్నారు. ఎన్టీఆర్ అడుగుజాడలు వెళ్తూ ప్రజలకు సేవ చేస్తారని, నెహ్రూ ఆశయ సాధనకు కృషి చేస్తామని చెప్పారు. నెహ్రూ కన్నా కలలను అవినాష్ సాకారం చేస్తారని అన్నారు. నాయకుడు విజయవాడే కాకుండా కృష్ణా జిల్లాకి రాజకీయాలకే కాకుండా ప్రజల అన్నదండల్ని, పేద ప్రజల గుండె చప్పుడైన మా దేవినేని నెహ్రూ గారి 8వ వర్ధంతి సందర్భంగా ఆయనకి ఈరోజు విజయవాడ నగరం అంతా కూడా ఘనంగా నివాళులర్పిస్తూ ఈ కార్యక్రమం చేస్తుంటే, ఈరోజు నిజంగా కూడా ఒక మనిషి మరణించిన తర్వాత ఇంతమంది అభిమానం, ఇంతమంది పేద ప్రజల అభిమానం కూడగట్టుకున్నారంటే అది ఏ పార్టీ నాయకుడు అర్థం చేసుకోవచ్చు. ప్రజల గుండెల్లో 5 సార్లు ఎమ్మెల్యేగా, ఒక విద్యాశాఖ మంత్రిగా, అంతేకాకుండా కృష్ణా జిల్లాలో ఎవరికి ఏ అవసరం వచ్చినా సరే దేవినేని నెహ్రూ అనేది నేనున్నాను, దేవినేని బ్రాండ్ ఉండి మేము తప్పకుండా ప్రజలకు ముందుంటాం, పేద ప్రజలకు దగ్గరగా ఉంటామని చెప్పి ఈరోజు ఏదైతే దేవినేని నెహ్రూ గారు 8 సంవత్సరాల క్రితం మరణించినప్పటికీ కూడా ఇంత ఎత్తున ప్రజలు ఆయనకి నివాళులర్పించడం అనేది బహుశా కృష్ణా జిల్లాలో, అదేవిధంగా ఉత్తరాంధ్ర జిల్లాలో ఎవరికి కూడా సాధ్యపడే విషయం కాదు. ఒకప్పుడు నాయకులు చూసా, మహానాయకులు మరణించిన తర్వాత ఎలా స్పందించుకుంటున్నామో, ఒక ఎన్టీ రామారావు కావచ్చు, ఒక రాజశేఖర రెడ్డి గారు కావచ్చు, అదే కోవలో దేవినేని నెహ్రూ గారు వస్తారని చెప్పి ఏమాత్రం కూడా సందేహం లేదు. మరి అటువంటి దేవినేని నెహ్రూ గారు ఏదైతే బాట వేశారో, ప్రజలకు సేవ చేయాలి, ప్రజలతో ఉండాలి, కుటుంబం అంటే నెహ్రూ గారి వర్ధంతి సందర్భంగా సోదరులు, ఆత్మీయులు, అన్ని విధాలుగా మాకు సహకరిస్తున్న సోదరులు ఎమ్మెల్సీ అరుణ్ గారు ఘనంగా నివాళులు అర్పిస్తారు. అదేవిధంగా మా తూర్పు మా విజయవాడ నగరానికి సంబంధించిన డిప్యూటీ మేయర్లు కానివ్వండి, కార్పొరేటర్లు కానివ్వండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానివ్వండి, జిల్లా వ్యాప్తంగా ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రతి ఒక్కరి గారు ఆయనకి ఘనంగా ఏదైతే దాదాపుగా ఈ యొక్క కృష్ణా జిల్లాలో ఎవరికి సాధ్యం కాంది ఏదైతే 5 సార్లు శాసనసభ్యులుగా ఒకే నియోజకవర్గం నుంచి, అదేవిధంగా మంత్రిగా పనిచేసిన అనుభవం జిల్లాలో కేవలం దేవినేని రాజశేఖర నెహ్రూ గారు. స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారితో, అదేవిధంగా నందమూరి తారక రామారావు గారితో ఎంతో సన్నిహితంగా ఈరోజు మేమందరం గారు పెద్దలు గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారి ఒక నాయకత్వంలో ఏదైతే నెహ్రూ గారి ఆశయం విజయవాడ నగర అభివృద్ధి చేయాలనుకున్నారో దానికి అనుగుణంగా గత 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో విజయవాడ అభివృద్ధి అనేది జరిగింది. రిటైనింగ్ వాల్ కానివ్వండి, రోడ్లు కానివ్వండి, కొండ ప్రాంత అభివృద్ధులు కానివ్వండి, ప్రతి ఒక్కటి గారా ఆ రోజు స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు, దేవినేని రాజశేఖర నెహ్రూ గారు ఆ రోజు అనుకుంటే మాజీ మంత్రి దేవినేని నెహ్రూ అనేక సేవలు అందించి ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేశారని, నెహ్రూ చనిపోయిన 8 సంవత్సరాలైనా ప్రజలందరి గుండెల్లో బ్రతికి ఉన్నారన్నారు. వైసీపీ జిల్లా అధ్యక్షులు దేవినేని అవినాష్, ఎమ్మెల్సీ తలసిల రఘురామ్ అన్నారు. నెహ్రూది వైఎస్ఆర్ది రాజకీయాల్లో ఒకటే నడవడిక అని, వారి ఆశయ సాధనకు కృషి చేస్తామని చెప్పారు. టైం అయిపోయింది, తొందరగా వచ్చేయండి, వచ్చేయండి. అందరూ ఉంటారు. ఆరోగ్యం బాగా
రమణజీవి దేవిని రాజశేఖర నెహ్రూ గారు, జోహార్ గుణగుల ముద్దుబిడ్డ దేవిని రాజశేఖర నెహ్రూ గారు, జోహార్ దళితుల ఆశా జ్యోతి దేవిని రాజశేఖర నెహ్రూ గారు. స్వర్గీయ దేవినేని రాజశేఖర్ నెహ్రూ గారి 8వ వర్ధంతి సందర్భంగా పెద్దలు ఎమ్మెల్సీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రోగ్రాం కోఆర్డినేటర్గా ఉన్న పెద్దలు తలసిల్ రఘురామ్ గారు, అదేవిధంగా తూర్పు నియోజకవర్గం సంబంధించిన డిప్యూటీ మేయర్ కానివ్వండి, కార్పొరేటర్స్ కానివ్వండి, డివిజన్ అధ్యక్షులు కానివ్వండి, అదేవిధంగా నగరంలో ముఖ్య నాయకులు ప్రతి ఒక్కరి గారు, అదేవిధంగా పెద్దలు కడియాల బుచ్చిబాబు గారు, ప్రతి ఒక్కరి గారు ఈరోజు దేవినేని రాజశేఖర్ నెహ్రూ గారికి ఘనంగా నివాళులర్పించి విజయవాడ నగరంలో ప్రతి డివిజన్లో గారా ఈరోజు సేవా కార్యక్రమాలతో, చీరల పంపిణీ కార్యక్రమాలతో, అన్నదానాలతో, అదేవిధంగా పండ్ల పంపిణీ కార్యక్రమాలతో ఈరోజు ప్రతి డివిజన్లో గారా ఆయనకి ఘనంగా నివాళులర్పించే కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. ఏదైతే దాదాపుగా ఈ యొక్క జిల్లాలో 5 సార్లు ఒకే నియోజకవర్గంలో శాసనసభ్యుడిగా చనిపోయి 8 సంవత్సరాలైనా ఈరోజు గారా ఆయనతో సాన్నిధ్యంగా ఉన్న ప్రతి ఒక్కరి గారా ప్రజానికానికి అండగా ఉంటూ ప్రజాసేవలో ముందుంటూ ఆ రోజు ఏ విధంగా అయితే ఆయన ఎమ్మెల్యేగా ఈ యొక్క విజయవాడ నగరంలో అభివృద్ధి కార్యక్రమాలు చేశారో దానికి అనుగుణంగా ఈరోజు ఆయనతో సన్నిహితంగా ఉన్న ప్రతి ఒక్కరి గారా ఆయనకు ఆశయాలకు అనుగుణంగా ఈరోజు అదేవిధంగా విజయవాడ నగరంలో అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకెళ్తాం గారు జరుగుతుంది. గత 5 సంవత్సరాలు పెద్దలు గౌరవనీయులు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో ఏదైతే ముఖ్యంగా నెహ్రూ గారికి సంబంధించిన మనుషులు కానివ్వండి, లేకపోతే ఆయన వ్యక్తులకు కానివ్వండి, ఈరోజు నగర పాలక సంస్థలో కార్పొరేటర్లుగా, డిప్యూటీ మేయర్లుగా, అదేవిధంగా నామినేటెడ్ పదవులుగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో విద్యార్థి నాయకుడిగా తన ప్రస్థానాన్ని ప్రారంభించి ఒక విద్యార్థి యుఎస్ఓ అనే సంస్థను స్థాపించి తనకంటూ ఒక ప్రత్యేక ముద్ర వేయడమే కాకుండా ఈ జిల్లాలో చాలామంది రాజకీయ నాయకులకి ఆయన రాజకీయ జీవితాన్ని ప్రసాదించాడని చెప్పడంలో అతిశయోక్తి ఏం కాదు. అటువంటి నెహ్రూ గారు తన ఎమ్మటున్న ప్రతి ఒక్కళ్ళని చాలా బాగా చూసుకోవడమే కాకుండా రాజకీయంగానే కాకుండా అన్ని రంగాల్లో కూడా వాళ్ళకి అండదండలుగా ఉండి ఆయన అందించిన సేవ ఇక్కడ చాలామందికి తెలుసు నెహ్రూ గారు అంటే ఏంటో. అదే జగన్మోహన్ రెడ్డి గారిలో అదే లక్షణాలు కనపడుతూ ఉంటాయి. జగన్మోహన్ రెడ్డి గారు చాలా సందర్భాల్లో చెప్తూ ఉంటారు, నెహ్రూ గారు కూడా చెప్పేవాళ్ళు. ఎన్టీ రామారావు గారు, తర్వాత రాజశేఖర రెడ్డి గారు ఇటువంటి నాయకత్వం నేను ఎక్కడా చూడలేదని చెప్పి ఆయన చాలా సందర్భాల్లో చెప్పిన విషయాలు బుచ్చిబాబు గారు కూడా తెలుసు ఆయన కూడా. ఈరోజు ఆ నెహ్రూ గారి ఆశయాలకు సంబంధించి పార్టీలకు అతీతంగా అందరూ కూడా ఆయన ఆశయాలను పాటించడానికి సిద్ధంగా ఉన్నాం. అదేవిధంగా అందరూ పార్టీలకు అతీతంగా ఆయన పవిత్రాత్మకు నివాళులు అర్పించాలని చెప్పి కోరుకుంటూ రాబోయే రోజుల్లో మన అవినాష్ గారిని నెహ్రూ గారి స్థానంలో చూడాలని చెప్పి మన అందరి కోరిక. దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా నెరవేరుస్తాడని చెప్పి భావిస్తూ మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను. నగరపాలక సంస్థతో పాటు రాజకీయ నాయకులు, స్వచ్ఛంద సంస్థలు ముందుకు వచ్చి విజయవాడ నగరంలో చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని సిపిఐ నగర కార్యదర్శి జి కోటేశ్వర కోరారు. ఎండ తీవ్రత పెరుగుతున్న దృష్ట్యా మధ్యాహ్న సమయాల్లో ప్రజలు బయటకు రావద్దని వారు సూచించారు. కేబిఎన్ కళాశాల ఎదురుగా కమ్యూనిస్టు పార్టీ నాయకులు కామ్రేడ్ గూడెల శేషు జ్ఞాపకార్థం వారి కుమారులు ఏర్పాటు చేసిన మజ్జిగ చలవేంద్రాన్ని సిపిఐ నగర కార్యదర్శి కోటేశ్వరరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా పాదచారులకు మజ్జిగ పంపిణీ చేశారు. అనంతరం కోటేశ్వరరావు మాట్లాడుతూ కామ్రేడ్ గూడెల శేషు 1 టౌన్ ప్రాంత ప్రజలకు సుపరిచితులని, విద్యార్థి సంఘ నాయకుడిగా, సిపిఐ పార్టీ 5వ డివిజన్ అధ్యక్షులుగా ప్రజా సమస్యలపై అనేక పోరాటాలు చేశారని గుర్తు చేశారు. ఆయన జ్ఞాపకార్థం వేసవిలో మజ్జిగ చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు. విజయవాడ నగరంలో ఎండలు పెరిగాయని, మధ్యాహ్న సమయాలలో ప్రజలు బయటకు రాకపోవడమే మంచిదని సూచించారు. వేసవి దృష్ట్యా నగరపాలక సంస్థ చలివేంద్రాలను ఏర్పాటు చేసిందని, అయితే అవి చాలవని అన్నారు. నగరపాలక సంస్థకు తోడు రాజకీయ నాయకులు, దాతలు ముందుకు వచ్చి చలివేంద్రాలు, మజ్జిగ పంపిణీ కేంద్రాలు ఏర్పాటు చేయాలని వారు సూచించారు. ప్రభుత్వం కూడా మరిన్ని చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో కామ్రేడ్ గొడెల శేషు కుమార్లు పాల్గొన్నారు. అవునా
కమ్యూనిస్ట్ పార్టీ నాయకుడు, పాత 5వ డివిజన్ పార్టీ కార్యదర్శిగా పనిచేసినటువంటి కామ్రేడ్ గూడేల శేషు, వారి సతీమణి రేణుక గతంలో ఈ ప్రాంతంలో కార్పొరేటర్ గా అతి స్వల్ప ఓట్లతోటే ఓడిపోయారు. గూడేల శేషు యువజన సమైక్య నుంచి కూడా పార్టీ కార్యదర్శిగా ఈ ప్రాంతంలో తలనా నాలికలాగా ప్రజల కోసం పనిచేసినటువంటి నాయకుడు. ఈ రోజున ఆయన పుట్టినరోజు సందర్భంగా మజ్జిగ పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేసి ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి వేసవి కాలం వాతావరణ శాఖ హెచ్చరిస్తా ఉంది. రాబోయేటటువంటి కాలంలో ఈ వేసవి కాలంలో ఎండ తీవ్రత విపరీతంగా ఉంటుంది కాబట్టి పాదచారులు సంచారకులు జాగ్రత్తగా ఉండమని చెప్తా ఉన్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని మేము కూడా చెప్పేది ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఆ 4 గంటల్లో ఎండ తీవ్రత విపరీతంగా ఉంటది కాబట్టి ఎక్కువ రోడ్ల మీద సంచరించకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజానికానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అదే సందర్భంలో ఈ రోజున మజ్జిగ పంపిణీ కేంద్రాలు ఈ రకంగా కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి మజ్జిగ కేంద్రం ఇలాగ ప్రతి ఒక్కరు కూడా రాజకీయ పార్టీలు, వ్యక్తులు, స్వచ్ఛంద సేవా సంస్థలు ఈ రకమైనటువంటి నగరపాలక సంస్థ గత 50 సంవత్సరాలుగా కుమ్మరి వీధిలోని ఇళ్ల పట్టాలు రిజిస్ట్రేషన్ సమస్య నివాసితులను వెంటాడుతుందని టీడీపీ 47వ డివిజన్ అధ్యక్షులు నాగోతి రామారావు వెల్లడించారు. సమస్యను పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి దృష్టికి తీసుకువెళ్లామని, ఈ ప్రాంతాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి సమస్య పరిష్కారానికి సానుకూలంగా స్పందించారని చెప్పారు. గురువారం పశ్చిమ ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ప్రతిపాటి శ్రీధర్ చిట్టినగర్లోని కుమ్మర ప్రాంత వీధిని సందర్శించారు. శ్రీ కొండలేశ్వర స్వామి వారిని ఆయన దర్శించుకున్నారు. అనంతరం కుమ్మరి వీధులలో నివాసితుల సమస్యలను ఆయన అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా స్థానిక నాయకులు నాగోతి రామారావు, ఎర్రజర్ల మురళీశంకర్లు ఈ ప్రాంతంలో గత 50 సంవత్సరాలుగా ఇళ్ల పట్టాల రిజిస్ట్రేషన్ సమస్య ఉందని వివరించారు. ఈ విషయమై శ్రీధర్ సానుకూలంగా స్పందించారు. ఈ సందర్భంగా నాగోతి రామారావు, ఎర్రజర్ల మురళీశంకర్లు మాట్లాడుతూ ఈ ప్రాంతంలో ఉన్న ఇళ్ల పట్టాల రిజిస్ట్రేషన్ సమస్యను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లామని, ఈ సమస్యపై క్షేత్రస్థాయిలో పరిశీలించిన ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ప్రతిపాటి శ్రీధర్ సమస్య పరిష్కరించేందుకు సానుకూలంగా స్పందించారని తెలిపారు. రేపు దీని సొల్యూషన్ కావాలంటే పేపర్ వర్క్ పర్ఫెక్ట్గా ఉండాలి. లోకేష్ భాయ్ ఏ డివిజన్లో గత కొంతకాలంగా రిజిస్ట్రేషన్ సమస్య ఉంది. మరి గడిచిన గవర్నమెంట్లో, వైసీపీ గవర్నమెంట్లో మరి ఎన్నోసార్లు ఈ సమస్యని వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. అయినా ఫలితం లేకపోయింది. ఇప్పుడు శాలివాహన సంఘం కుల పెద్దలు అందరూ కలిసి, ఎర్రజర్ల మురళి గారు కానీ వాళ్ళ సంఘ పెద్దలు అందరూ వచ్చి ఈ సమస్యని మాజీ కార్పొరేటర్గా మా దృష్టికి తీసుకొస్తే మేము కూటమి అభ్యర్థి సుజనా చౌదరి గారికి తెలియపరచగా ఈరోజు సుజనా చౌదరి గారు శ్రీధర్ గారిని ఆఫీస్ సెక్రటరీ శ్రీధర్ గారిని పంపించి ఆ సమస్య ఎమ్మటే సాల్వ్ చేయాలని ఆదేశాలు ఇవ్వటం జరిగింది. ఈ రోజు శ్రీధర్ గారు వచ్చి ఇక్కడ ఉన్న సమస్య ఏంటి అని అందరినీ అడగగా గత సుమారుగా 30-40 సంవత్సరాల కిందట మేము ఇక్కడ నివాసం ఉంటున్నాము. అప్పుడు మాకు పట్టాలు ఇచ్చారు, మరి రిజిస్ట్రేషన్లు చేయట్లేదు. మా పిల్లల చదువు నిమిత్తం కానీ, పెళ్ళిళ్ళు కానీ, మాకు ఏదైనా అవసరాల నిమిత్తం కానీ రిజిస్ట్రేషన్లు అయితే ఏదో మాకు కొద్దిగా ఉపాధి ఉంటుంది, రిజిస్ట్రేషన్లు చేయట్లేదు. మీ ద్వారాగా ఈ కూటమి గవర్నమెంట్లో మాకు మంచి జరుగుద్దని మీ దృష్టికి తీసుకొచ్చాము. మీరైనా ఈ రిజిస్ట్రేషన్లు ఇచ్చి మాకు మేలు చేయాలని ప్రజలందరూ కోరుకోగా ఆయన దీన్ని సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి, ఎంఆర్ఓ గారి దృష్టికి తీసుకెళ్లి, కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లి దీన్ని పరిష్కారం చేసే మార్గంగా నేను చేస్తానని చెప్పి ఒక హామీ ఇవ్వడం జరిగింది. మరి కుమ్మరి వీధిలో మరి మాజీ కార్పొరేటర్ రామారావు గారి నాయకత్వంలో ఇక్కడ శాలివాహన సంఘ నాయకులందరూ కలవడం జరిగింది. ఈ శాలివాహన సంఘం కుమ్మరి వీధులు 1977లో ఇక్కడ పట్టాలు ఇవ్వడం జరిగింది. అయితే ఆ పట్టాలకి ఎటువంటి సదుపాయాలు లేకపోవడం వల్ల వాటిని రిజిస్ట్రేషన్ చేయమంటూ గత కొన్ని సంవత్సరాలుగా ఇక్కడ ఉన్న శాలివాహనులందరూ వచ్చిన ప్రతి ప్రభుత్వాన్ని వేడుకోవడం జరుగుతూ ఉంది. ఏదో ఒక సాగు చెప్పి దాన్ని తప్పించుకోవడం జరుగుతుంది. అయితే ఇప్పుడున్న తరుణంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత
కొన్ని రిజిస్ట్రేషన్ సౌకర్యాలు కల్పిస్తానని చెప్పి హామీ ఇవ్వడం వల్ల స్థానికంగా ఉన్న పెద్దలంతా వచ్చి మరి ఇక్కడ స్థానిక మాజీ కార్పొరేటర్ రామారావుని కలిస్తే ఆయన శాసనసభ్యుల దగ్గరికి తీసుకెళ్ళడం జరిగింది. ఇప్పుడు ఆయన వచ్చి మన శాలివాహన సంఘం వీధులన్నీ పరిశీలించి దాన్ని రిజిస్ట్రేషన్ ఏ విధంగా చేయాలి, ఏ విధంగా చేస్తే వీళ్ళకి ఉపాధి ఉంటుంది అని చెప్పి మాట్లాడడం జరిగింది. దీనికి సంబంధించి సంబంధిత అధికారులతో కూడా మాట్లాడడం జరిగింది. ఈ రిజిస్ట్రేషన్ సౌకర్యం లేకపోవడం వల్ల ఇక్కడున్న స్థానికులు ఎటువంటి ఆర్థికంగా నిలబడలేని పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే రిజిస్ట్రేషన్ సౌకర్యం ఉంటే వాళ్ళకి ఎటువంటి వాళ్ళ పిల్లల పెళ్లిళ్ళు చేసుకోవాలన్నా మరి వాళ్ళ చదువులకు కావాలన్నా మరి వీటిని పెట్టి తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వీటిని రిజిస్ట్రేషన్ సౌకర్యం కల్పించమని స్థానికులందరూ కోరడం జరిగింది. అయితే శాసనసభ్యుల కార్యాలయం నుంచి కార్యదర్శి గారు ప్రత్తిపాటి సీతర్ గారు రావడం జరిగింది. పరిశీలించి వీటన్నింటినీ ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్లి దాన్ని ఏ విధంగా పరిష్కరించాలి, ఏ విధంగా దీన్ని ముందుకు తీసుకెళ్దామని సంబంధిత అధికారులతో కూడా మాట్లాడి దీన్ని శాశ్వతంగా పరిష్కారం చేస్తామని చెప్పి సుజనా ఫౌండేషన్ ఆధ్వర్యంలో సహాయ సేవా కార్యక్రమాలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. ఈ కార్యక్రమాల్లో భాగంగా ఇంటర్నేషనల్ పారా బ్యాడ్మింటన్ వీల్ చైర్ ప్లేయర్ కుమారి పడాల రూపాదేవికి సుజనా ఫౌండేషన్ ఆధ్వర్యంలో 25,000 రూపాయల చెక్ పంపిణీ చేశారు. గురువారం పశ్చిమ ఎమ్మెల్యే కార్యాలయంలో కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్ 25,000 రూపాయల చెక్ ను రూపాదేవికి అందజేశారు. ఈ సందర్భంగా క్రీడాకారిణి రూపాదేవి మాట్లాడుతూ అనారోగ్యంతో బాధపడుతున్న తనకు సహాయం అందజేసేందుకు సుజనా ఫౌండేషన్ ముందుకు వచ్చిందని అన్నారు. ఫౌండేషన్ నుండి ప్రతి నెల 25,000 రూపాయలు అందజేస్తున్నారని ఆమె తెలిపారు. దేశ విదేశాల్లో అనేక టోర్నమెంట్స్ లో పాల్గొని గోల్డ్ మెడల్స్ సాధించారని తెలిపారు. ఒలింపిక్ గేమ్స్ ఆడేందుకు కృషి చేస్తున్నారని సుజా ఫౌండేషన్ అందిస్తున్న సహాయం తన క్రీడా భవిష్యత్తుకు ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. తనకు సహాయం అందజేస్తున్న సుజనా ఫౌండేషన్ కు పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరికి కృతజ్ఞతలు తెలిపారు. గట్టిగా అయిపోయిందా? స్మార్ట్గా ఉన్నాను. ఇంజురీ ఎలా జరిగిందంటే 6 years బ్యాక్ ఇక్కడ విజయవాడలో అనుకోకుండా సెకండ్ ఫ్లోర్ నుండి పడిపోవడం వల్ల నాకు వెన్నుపాము దెబ్బతిని ఇంకా లవర్ బాడీ పని చేయడం లేదు. సో దాని తర్వాత 2 years నేను మళ్ళీ నడుస్తా అని చెప్పి 2 years ఫిజియోథెరపీ చేసి అంతా ఇంకా డాక్టర్స్ ఫైనల్లీ నువ్వు నడవలేవు అని చెప్పిన తర్వాత నేను ఇంకా స్పోర్ట్స్ లోకి వెళ్దామని నాకు ఇంట్రెస్ట్ స్పోర్ట్స్ లోకి వచ్చింది. ఇంకా నేను ఈ స్పోర్ట్స్ కెరీర్ స్టార్ట్ చేసింది 3 years బ్యాక్. సో 2023లో నేను నేషనల్స్ లో నాకు గోల్డ్ మెడల్ అయింది. దాని తర్వాత నేను చాలా కంట్రీస్ కి వెళ్ళాను. జపాన్, ఇంకా థాయిలాండ్, ఇండోనేషియా, ఇలా లైక్ చాలా కంట్రీస్ వెళ్ళి గోల్డ్ మెడల్స్ కూడా అయ్యాయి. సో ఇప్పుడు 2028లో ఒలింపిక్స్ కి నేను ట్రై చేస్తున్నాను. ఒలింపిక్స్ కి సెలెక్ట్ అవ్వాలంటే వరల్డ్ ర్యాంకింగ్ చాలా 10 లోపు ఉండాలి. సో నేను ఆ ఒలింపిక్స్ కి నేను సెలెక్ట్ అవ్వాలి అంటే నా ర్యాంకింగ్ పెరగాలంటే చాలా టోర్నమెంట్స్ నేను ఆడుతూ ఉండాలి. సో దానికోసం సపోర్ట్ కోసం అలానే నేను ఇంకొక వైపు స్టడీస్ కూడా నాది BSc కంప్లీట్ అయింది. ఒకవైపు స్టడీస్, ఇంకొక వైపు స్పోర్ట్స్ కెరీర్, అలానే స్పైనల్ కార్డ్ ఇంజరీ అంటే హెల్త్ ఇష్యూస్ చాలా ఉంటాయి కదా. సో 3 బ్యాలెన్స్ చేయలేక నేను ఇంకా 4 months బ్యాక్ నేను సుజనా చౌదరి గారిని మీట్ అవ్వడం జరిగింది. 4 months బ్యాక్ నా కండిషన్ సో ఇది సార్ ఇలా ఉంది అని చెప్పి నేను సార్ దగ్గర చెప్పిన తర్వాత సో సరే నీకు జాబ్ వచ్చే వరకు నీ స్పోర్ట్స్ కెరీర్ నువ్వు అనుకున్న సాధించే వరకు నేను నీకు సపోర్ట్ చేస్తానని చెప్పి నీకు నేను గైడ్ చేస్తానని చెప్పి సుజనా చౌదరి గారు నాకు ఇప్పుడు మంత్లీ ఒకవైపు నీ స్టడీస్ నువ్వు చేసుకో, ఇంకా నీ మంత్లీ ఫైనాన్షియల్లీ నీ ఎక్స్పెన్సెస్ కోసం నేను మంత్లీ 25,000 ఇస్తానని చెప్పి నాకు సుజనా చౌదరి గారు చాలా సపోర్ట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. 10వ తరగతి ఫలితాలు రాకముందే తరగతులు నిర్వహించుకోవచ్చని మంత్రి నారా లోకేష్ చెప్పడం సరికాదని ఏఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు అన్నారు. ఫలితాలు రాకముందే పై తరగతులకు ఎలా ప్రమోట్ చేస్తారని ఆయన ప్రశ్నించారు. ఈ మేరకు గురువారం అఖిల భారత విద్యార్థి సమైక్య ఏఎస్ఎఫ్ విజయవాడ నగర సమితి ఆధ్వర్యంలో దాసరి భవన్ నందు విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 10వ తరగతి ఫలితాలు రాకముందుగానే అడ్మిషన్లు పూర్తి చేసుకుని ఏప్రిల్ 7వ తేదీ నుంచి 24వ తేదీ వరకు తరగతులు నిర్వహించుకున్న అనంతరం వేసవి సెలవులు ఇవ్వమని అసెంబ్లీలో తీర్మానం చేయడం జరిగిందన్నారు. ఈ నెల 22వ తేదీన
10వ తరగతి ఫలితాలు విడుదల చేయబోతున్నామని, కానీ దానికన్నా ముందస్తుగానే అడ్మిషన్లు పూర్తి చేసుకోవచ్చు, తరగతులు నిర్వహించుకోవచ్చు అని అనుమతులు ఇవ్వటం చాలా సిగ్గుచేటని అన్నారు. అలా నువ్వు తీసేసుకుంటావు ముందు ఎండాకాలం ప్లస్ పెట్టు సాయి కుమార్ ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు. ఈ నెల 22వ తారీఖున ఎస్ఎస్సి ఎగ్జామ్స్ రాసినటువంటి విద్యార్థులకు రిజల్ట్ రిలీజ్ చేస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం. అందులో భాగంగా మేము ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అనే ఒకటే సూటిగా అడుగుతున్నాం. విద్యార్థులకి వాళ్ళకి రిజల్ట్స్ వచ్చిన తర్వాత అడ్మిషన్లు పై తరగతులు ప్రమోట్ చేయడానికి పర్మిషన్ ఇస్తారా, లేకపోతే ముందస్తుగానే వాళ్ళు పాస్ అయ్యారా, ఫెయిల్ అయ్యారా, వాళ్ళు ఎంతమందికి ఎన్ని మార్కులు వచ్చాయని తెలియక ముందుగానే అధోగతిలో ఉన్న సందర్భంలో ముందస్తుగా అడ్మిషన్లు చేసుకొని మీరు తరగతులు నిర్వహించుకోవచ్చు అని చెప్పి ముందస్తుగానే వాళ్ళకి పర్మిషన్స్ ఇచ్చి ఈరోజు చైతన్య, నారాయణ, ఎన్ఆర్ఐ ఇలాంటి ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలంతా కూడా ముందస్తుగానే అడ్మిషన్లు మీరు పూర్తి చేసుకోవచ్చు, వాళ్ళకి తరగతులు నిర్వహించుకోవచ్చు అని చెప్పి ఉన్నటువంటి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అసెంబ్లీలో సాక్షాత్గా అక్కడే వాళ్ళు జీవో పాస్ చేసి మంత్రివర్గంలో ఉన్నటువంటి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు మాత్రం ఏ విధంగా మాట్లాడరు, అసలు ఆలోచన చేయరు. అంటే ప్రభుత్వ విద్యను నడిపిద్దామనా లేకపోతే కార్పొరేట్ విద్యను నడిపిద్దామా అని చెప్పి ఆలోచన చేస్తున్నారా? మంత్రివర్గంలో నారాయణ గారు పాలన ఏ విధంగా అయితే ఈరోజు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పాలన నడిచిందో అదే పద్ధతిలో ఈరోజు నారాయణ విద్యా సంస్థల అధిపతి నారాయణ గారు ఆలోచన విధానాన్ని ఈరోజు విద్యా సంస్థల్లో విద్యార్థులపైన విద్యారంగంలో మార్పులపైన ఆ పద్ధతిలో ఆలోచన చేసే విధంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కార్పొరేట్ విద్యా సంస్థల్లో ఈరోజు ఆ పద్ధతిలో ఆలోచనలన్నీ కూడా అమలు చేసే పరిస్థితి కనిపిస్తుంది. ఇది సరైన పద్ధతి కాదు. ఉన్నటువంటి ప్రభుత్వాలు ఏమైనా కావచ్చు, విద్యా సంస్థల్లో విద్యారంగంలో మార్పులు కావచ్చు, విద్యార్థులకు ఉచిత విద్యను ఆలోచన చేసే పద్ధతిలో ఆలోచన చేయాలి. కానీ ఎక్కడ కూడా అటువైపు కనపడకుండా ఉన్నటువంటి విద్యా సంస్థలన్నిటి కూడా ప్రభుత్వ విద్యను దూరం చేసి కార్పొరేట్ విద్యని ఈరోజు ప్రోత్సహించే పద్ధతులు ఈరోజు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. కావున వెంటనే వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఇంటర్లో మంత్రి నారా లోకేష్ తీసుకొచ్చిన సంస్కరణల వల్లే ఉత్తమ ఫలితాలు వచ్చాయన్న మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు వెల్లడి. ఇంటర్ బైపీఎస్ లో స్టేట్ ఫస్ట్ వచ్చిన విద్యార్థిని బుఖ్య హరిణిని వారి తల్లిదండ్రులను సత్కరించిన దేవినేని ఉమా. ప్రతి ఒక్కరిని ప్రోత్సహించి కూటమి ప్రభుత్వం అండగా నిలుస్తుందని వ్యాఖ్య. గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో రాష్ట్రంలో విధ్వంసకర పాలన సాగిందన్న ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ఆరోపణ. ఎంపీ నిధులు కేటాయించినా కూడా రాజకీయ కారణాలతో రోడ్ల నిర్మాణం నిలిపివేసిన చరిత్ర జగన్మోహన్ రెడ్డిదని విమర్శ. ప్రపంచ శాంతి కోసం రన్ ఫర్ జీసస్ కార్యక్రమాన్ని నగరంలో నిర్వహిస్తున్నామన్న క్రైస్తవ సంఘాలు వెల్లడి. రన్ ఫర్ జీసస్ కార్యక్రమంలో అన్ని క్రైస్తవ సంఘాలు పాల్గొంటాయని ప్రకటన. ఇవి రోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి ప్రసారమయ్యే బీ న్యూస్ లో కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి BTV న్యూస్ విజయవాడ.